ఆహ్వానాన్ని మన్నించి యాక్చువల్గా లాస్ట్ శుక్రవారం జరగాలి ఈ ప్రోగ్రాం. ఆ రోజు చాలామంది సేవకులు సిద్ధపడి ఉన్నారు, కానీ అనుకోని పరిస్థితుల్లో అందరికీ తెలిసిన విషయమే వాయిదా వేయడం జరిగింది. యాక్చువల్గా ఈ వారం కూడా వద్దు, రేపు వారం అనుకున్నాం. బహుశా రేపు ఫ్లైట్ ఈరోజు నైట్కు యాక్చువల్గా రత్నకుమార్ గారిది ఫ్లైట్ టికెట్ ఉంది, కానీ రేపు తెరుస్తారో ఎల్లుండి తెరుస్తారో, మళ్ళీ వచ్చే శుక్రవారం దాకా నేను ఉన్నయ్యా, వచ్చిన కాడికి రాని మనం పెట్టేద్దాం, దైవ సేవకులను కొంతమందిని మన విజన్ తెలియజేద్దాం అన్నప్పుడు రాత్రికాల సమయంలోనే పాంప్లెట్ పెట్టడం జరిగింది. అయినా కూడా ఈ ఆహ్వానాన్ని మన్నించి మీ పనులు మీ పరిసరాలు అన్నీ పక్కన పెట్టి విచ్చేసిన ప్రతి దైవ సేవకుడికి, విశ్వాసులకు, సంఘ పెద్దలందరికీ కూడా మరొకసారి మా తెలుగు పాస్టర్ ఫెలోషిప్ తరఫున నిండు వందనాలు తెలియజేస్తున్నాం. అయ్యగారు, దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ముఖ్యంగా ఈ దిన సమావేశానికి ముఖ్య కారకులైన డాక్టర్ జోసెఫ్ రెడ్డి గారికి, అదే సమయంలో మన అతిథి వర్తమానికి ఆహ్వానించిన విధానాన్ని బట్టి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతావందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ప్రాముఖ్యులుగా బ్రదర్ రత్నకుమార్ గారు, ఆయన పరిచర్య మాకు చాలా కాలంగా తెలుసు, పరిచయమైన అట్ ద సేమ్ టైం మా సంఘ స్థాపకులైన అపోజిట్ డాక్టర్ లివింగ్స్టన్ గారి యొక్క మన్ననలు ఆయన పొందుకోగలిగారు. ఆ విషయంలో నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే పిల్లరా, ఆయనతో కూర్చుని మేమందరం మాట్లాడుకునేటప్పుడు ఒకసారి ఆయన అంటున్నారు, రత్నకుమార్, దేవుని వాక్యంలో నాకంటే నువ్వు చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నావా అంటే నేను షాక్ అయ్యాను. అరే, ఆయన ఎంత వయసులో పెద్దవారు, ఎంత పరిచర్య చేశారు, రత్నకుమార్ గారిని ఆత్మీయులో వాక్యంలో నువ్వు ఎంత నాకంటే గొప్పగా ఉన్నావు అంటే హౌ ఫార్ అని థింక్ చేయటం మొదలుపెట్టా. ఇంకొకసారి ఆయన ఏమన్నారంటే, ప్రియులారా చూడు రత్నకుమార్, యు ఆర్ వన్ విత్ అస్, నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, నువ్వు మాలో ఒకడువయ్యా, ఈ పరిచయలో నీకు కూడా పూర్తి భాగం ఉంది, నీకు మాలో ఒకడు అంటే ఇంతవరకు ఎవరికి గురించి కూడా ఆయన మాట చెప్పలేదు నేను విన్నంత వరకు. కాబట్టి ఆయన ఆహ్వానించడం, మన డాక్టర్ జోసెఫ్ రెడ్డి గారు ఆహ్వానించడం నాకు ఎంతో సంతోషం అనిపించింది. అట్ ద సేమ్ టైం ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయన గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ప్రియులారా, ఆయన మా గెస్ట్ స్పీకర్ ఎవరు వచ్చినా కానీ ప్రతి సంవత్సరం మేము ఇద్దరిని గెస్ట్ స్పీకర్ని ఆహ్వానిస్తాం. కానీ వచ్చినప్పుడు ఆయన అంకుల్ ఎక్కడ పెట్టమంటారు అంటే మీ ఇంట్లోనే పెట్టుకో అనేవారు. తర్వాత ఎప్పుడైనా హోటల్లో పెట్టేవాళ్ళం. అయితే రత్నకుమార్ గారు వచ్చినప్పుడు మాత్రం ఆయన అన్నారు, ఆయన ఎక్కడే ఉండి మీ ఇంటికి కూడా రాడు, ఆయన నాతోనే ఉంటారయ్యా అంటే వారిద్దరికి మధ్య ఉన్న అన్యోన్యత సంబంధం చూసి ఈ సంథింగ్ గ్రేట్ రత్నకుమార్ గారు, హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్, హీఈస్ గ్రేట్ పర్సన్ అనుకున్నా. హీఈస్ ప్రూవింగ్ టుడే. ఈయన ఒక మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు, బుక్స్ క్లబ్. అది నేను కూడా ఆ బుక్స్ చదవటం ద్వారానే ఒక రకంగా దేవునిలో సంపూర్ణంగా రావడానికి ఒకప్పుడు నేను చాలా వ్యతిరేకించేవాడిని. అంటే వ్యతిరేకించేటువంటి దేవుని చిత్తాన్ని. దేవుడి సేవకు పిలుస్తున్నాడంటే అది మన ఇష్టం, ఆయన పిలవటం మన ఇష్టమైతే చేస్తాం, లేకపోతే లేదు, అది ఆయనకు అనవసరమైన విషయం. తర్వాత మొదట్లో చాలా సందేహాలతో, ఆదాము పండు తిన్నందుకు శపిస్తాడు దేవుడు చాలా అన్యాయస్తుడు. పండు తింటే తప్పేముంది, అన్యాయం కాదు, మోసం కాదు, అక్రమం కాదు, లేకపోతే వ్యభిచారం కాదు, పండు తిన్నందుకు శపించేస్తాడు దేవుడు. పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడితో అడుగుతాను నేను ఎందుకు ఇలా చేస్తాడని. ఇలా మొండిగా నేను వాదిస్తుండేవాడిని. అయితే నాకు ఏ పాస్టర్ గారు సమాధానం చెప్పలేదు. కానీ బుక్స్ చదువుతున్నప్పుడు నాలో సంపూర్ణమైన మార్పు. ఐ హ్యావ్ టు సరెండర్ మై సెల్ఫ్ దేవునికి. ఏది చెప్తే దట్ ఈస్ ద ఫైనల్, యూ కెనాట్ క్వశ్చన్ ఎనీథింగ్ అన్న కన్విక్షన్ నాలో రావటం ప్రారంభించింది. ఈరోజు బ్రదర్, ఆయనకి చాలా బిరుదులు వచ్చి నిజానికి చెప్పాలంటే, కానీ బ్రదర్ గారిని మిగిలిపోయారు. ఎందుకంటే అపోజిట్ గారితో మాట్లాడుతున్నప్పుడు మా సంఘ స్థాపకుల గురించి మాట్లాడుతున్నప్పుడు, అయ్యా మనం డాక్టర్ ఎందుకు ఇవ్వకూడదు మన బైబిల్ కాలేజీ నుంచి అంటే, ఆయనకి ఇటువంటి చాలా ఇవ్వాలంటే, కానీ ఆయన బ్రదర్ గారిని మిగిలిపోయారు. బ్రదర్ గారిని ఉంటానంటున్నారు, సో ఫర్గెట్ ఇట్ అని చెప్పారు. బ్రదర్ రత్నకుమార్ గారు ఈ రాత్రికాల సమయం మధ్య ఉండడం చాలా సంతోషం, ఆశీర్వాదకరం. ఒక మంచి ప్రాజెక్ట్తో ఆయన వచ్చారు. ఆయన చెప్తే మంచిది, నేను అర్థం చేసుకున్నంత వరకు చెప్పాలనుకున్నాను. కానీ ఆయన ద్వారా మీరు అంతా వింటే ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అస్. ఐఎమ్ సో హ్యాపీ టు బీ విత్ యూ ఆల్. ప్లీజ్ కంటిన్యూ టు ప్రే ఫర్ అస్. అట్ ద సేమ్ టైమ్ హియర్ ఆఫ్టర్ ఐ విల్ కంటిన్యూ టు ప్రే ఫర్ అస్, ఫర్ యూ ఆల్. ఎందుకంటే
నేను సాధారణంగా ఏ చర్చ్కి వెళ్ళలేదు, బయటకు వచ్చినది ఒక్క టీసీసీకి తప్ప. ఒకే ఒక్కసారి మాత్రం ఆ ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళినప్పుడు మేబీ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నానేమో. ఐ వాజ్ టోటల్లీ రెస్ట్లెస్. అస్సలు నాకు కంఫర్ట్గా లేదు. ఎప్పుడు వచ్చేద్దామా అని బయటకు చూస్తుంటే పాస్టర్ కుటుంబరావు గారు అన్నారు, సల్మాన్ బయటకు వెళ్దామా అన్నారు. బయటకు వచ్చిన తర్వాత ఎందుకు అడగవంటే నీ ముఖం చూస్తే అనిపించింది నువ్వు రెస్ట్లెస్ అనిపించింది, అందుకే తీసుకొచ్చేసాను. నిజంగా రెస్ట్లెస్ అయ్యా అక్కడికి వచ్చినంతసేపు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐఎమ్ సో హ్యాపీ. పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నత ఇక్కడ చూడగలిగాను. ఐఎమ్ క్వైట్ కంఫర్టబుల్. హౌ ద క్వైర్ ఈజ్ సింగింగ్, ఆత్మతో నింపబడి వారు పాటలు పాడటం, ఇక్కడ చక్కని నడిపింపు. ఐఎమ్ రియల్లీ కంఫర్టబుల్. ఐ అప్రిషియేట్ డాక్టర్ జోసెఫ్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తున్నాను. దేవుడు మీ పరిచయం దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం అయ్యగారు ఇక్కడ వచ్చి నిజంగా మాట చెప్పడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా 2 మాటలు రత్నకుమార్ అయ్య గారి గురించి కానీ, అలాగే మన మధ్యలో లేను క్రిస్తేసులు లివిష్ణయ్య గారి గురించి 2 మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాను నా మనసులో ఉన్న మాటలు. ఎందుకంటే మొదటగా రత్నకుమార్ అయ్య గారి గురించే చెప్తాను. ఆయన నాకు దగ్గర 10 సంవత్సరాలు పరిచయం. మా పాత బేస్మెంట్లో 2 నెలలు మా కాడే ఉన్నాడు. మా మనసులో ఎరిగాడు, నా సాక్ష్యం విన్నాడు. నా సాక్ష్యం విన్న తర్వాత అయ్యగారు నీ సాక్ష్యం నువ్వు చెప్తే వినేవారే కాకుండా అనేక మందికి నీ సాక్ష్యం తెలియాలి, నీది చాలా గొప్ప సాక్ష్యం. చాలామంది సేవకులకు ఈ రోజుల్లో లేనిది సాక్ష్యం, కానీ నీకు దేవుడు ఇంత గొప్ప సాక్ష్యాన్ని కృపనిచ్చున్నాడు అంటే అదేంటో నాకు తెలియదు అయ్యగారు. నాకు దేవుడు ఈరోజు ఏం చేశాడా రేపు సాక్ష్య రూపంలో చెప్పడమే నాకు తెలుసు, ఇవన్నీ నాకు తెలియదంటే ఏం లేదు. నేను అడిగిన వాటికల్లా నువ్వు ఎలా కోవిడ్కి వచ్చావు అంతే. నా జీవిత చరిత్ర అడుగుతూ వచ్చాడు, స్టెప్ బై స్టెప్ ఆయన రఫ్గా రాసుకున్నాడు. మా బేస్మెంట్లో కూర్చొని ఆయన ఒక సాక్షి రూపంలో ఓ బుక్ రాశాడు. ఆ బుక్ రిలీజ్ వచ్చి హైదరాబాద్ ప్రాంతంలో మన్నా మినిస్ట్రీ రాక్ చర్చ్ వారు 40వ వార్షికోత్సవానికి నన్ను నా భార్యను ఇన్వైట్ చేశారు. అక్కడ క్రిస్టియన్స్లు పెద్దలు, మన్నా ఫౌండర్ వ్యవస్థాపకులు వారి ద్వారా, వారి వైఫ్ ద్వారా వాళ్ళని అభిషేకించి మమ్మల్ని సాక్ష్యం బుక్ ఆ రోజు రిలీజ్ చేయడం జరిగింది. దగ్గర ఆ రోజే ఒక 3000 బుక్స్ అక్కడ అందరూ తీసుకున్నారు. మేము ఊరికి తీసుకుంటే అందరూ తీసుకుంటారని వాళ్ళ సంఘంతో కాంటాక్ట్ అయ్యి ½ KD పెట్టాం. ఎందుకంటే ఎవరైనా దాని మీద ఒక ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళే తీసుకుంటారు డబ్బులు అయితే అని. తీసుకున్నప్పుడు ఆ డబ్బు ఆ చర్చికే ఇచ్చేసాము. ఆ రోజు వాళ్ళ ద్వారా అభిషేకం తీసుకొని వాళ్ళ ద్వారా దీవెనలు పొందుకొని ఆ సాక్ష్యం బుక్ అలా చాలాసార్లు ఇలా మీటింగ్లకు వెళ్ళినప్పుడల్లా ఎంతోమందికి ఆ సాక్షి విని దేవుడు ఎంతోమంది ద్వారా మాకు ఫోన్లు చేసి ఇంత గొప్ప సాక్ష్యం మీకు దేవుడు ఇచ్చాడు, మీరు ఎందుకు మా సంఘాలకు రాకూడదు, మా దేశాలకు రాకూడదు అని ఎన్నో దేశాల నుంచి నాకు ఇన్వైట్లు వచ్చింది. ఎన్నో సంఘాల నుంచి, ఇండియా దేశంలో నలుమూల నుంచి కూడా. నాకున్న మైనస్ ఏంటంటే మొదటగా నేను గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండి నాకు సెలవులు దొరకవు. ఇదే మాట లివిష్ణయ్య గారు కూడా ఎన్నో సందర్భాల్లో ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు కానీ ఇంకా అనేక దేశాల్లో, ఇప్పుడు మనం వెళ్ళాం ఇది బహ్రెయిన్కి. ఆ గ్రూప్కి వెళ్ళినప్పుడు తెలిసింది అయ్యగారు పిలిచిన వెంటనే నేను పోయింటే ఇంకా ఆత్మీయ జీవితంలో నేను ఎంత బలపడిందనో, ఆయన పిలిచిన వెంటనే నేను పోయింటే నా జీవితంలో ఇంకా ఎన్ని కార్యక్రమాలు నేను చేసిందనని నిజంగా ఒక వ్యక్తిని నిలబెట్టుకొని ఒక సామాన్యంగా కోవిడ్ దేశానికి జీవనోపాధి నిమిత్తం వచ్చిన ఒక సేవకుడుగా తయారు చేసి నిలబెట్టి ప్రపంచ దేశాలని ఒక చోట చేర్చగల గొప్ప భాగ్యాన్ని లివిష్ణయ్య గారికి ఇచ్చారని ఆ మీటింగ్స్కి వెళ్ళి ఎంత సంతోషపడ్డానో, ఎంత బలపడ్డానో నాకు తెలుసు. ఎందుకంటే నాకు ఎక్కడికన్నా కొత్త యాడో ఎందుకు మన సంఘాలే, మన దైవ సేవకులే వేరే బేస్మెంట్లేకి నన్ను పిలిస్తే నేను కొద్దిగా ఎంత గిల్టీగా ఫీల్ అవుతా. అంటే కొద్దిగా సిగ్గు నాకు కొత్త చాటికి పోవాలంటే. అది చిన్నప్పటి నుంచి ఉంది, కానీ దైవ సేవకులు అయిన తర్వాత మ్యాక్సిమం అది పోవాలి. కానీ నాలో ఇంకా చాలా వరకు పోయినా కానీ ఇంకా కొంత ఉంది. కానీ అక్కడ ఎన్ని పరిస్థితులు చూసిన తర్వాత అందులో వచ్చిన సేవకులు కూడా చాలామంది మనం కోవిడ్కి పిలిపించిన వారే, మన ఆతిథ్యం పొందిన వారే. వాళ్ళు ఉండటంలో ఆడేదో నాకు పెద్దగా ఫీలింగ్ రాలా, నేనేదో కొత్త చోటకు వచ్చాను అనే ఫీలింగ్ రాలా.
అంతా నా సేవకులు కదా, అంతా నా కుటుంబమే కదా అనే ఒక ఫీలింగ్ ఉండింది. నిజంగా ఇస్ గ్రేట్, చాలా అద్భుతం. అయ్యగారు ఎక్కడెక్కడ ఏ దేశంలో కార్యక్రమాలు చేశారో ఆ టీవీ మీద వేసినప్పుడైతే నేను ఇంకా 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 ఆనంద పొందాను. అదే మాట అయ్యగారికి, రత్నకుమార్ అయ్యగారికి నేను చెప్పుకున్నాను. అయ్యగా ఎంత నేను మిస్ అయ్యానో ఇన్నేళ్ళు ఆయన పిలిచినప్పుడల్లా పోవడానికి. అయ్యగారి నోట్లోంచి ఎప్పుడు ఫోన్ చేసినా నాకు ఒక మాట అనేది, జోసఫ్ రెడ్డి నువ్వు కువైట్ దేశానికే కాదయ్యా, నువ్వు రావాలయ్యా మాతో పాట, మనం అందరం కలిసి చేయాలయ్యా అంటే నేను ఒకటే మాట చెప్పి, క్షమించయ్య గారు, మీరు పెద్దలు, మీరు ఫోన్ చేశారు కానీ నేను రాలేని పరిస్థితి. నా పరిస్థితి మీరు అనుకున్నట్టు కాదు. మీరంటే బయట ఫ్రీగా ఉన్నారు, దేవుని సేవలోనే ఉన్నారు. నాకు అది కాదు. మొట్టమొదటిగా నా ప్రాబ్లం గవర్నమెంట్ జాబ్, రెండవదిగా నా ప్రాబ్లం బిజినెస్లో, మూడవదిగా నేను ఒంటరివాడిని. ఏ పనిలో అయినా నేను అడుగు పెడితేనే పని జరుగుతుంది, నా వెనకుండి చేసేవాళ్ళు నాకెవరు లేరు అని చెప్పేవాడిని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యగారితో కూర్చొని కొన్ని డిస్కస్ చేశాను. అంటే నేను సేమ్ అయ్యగారి మాదిరే ఒంటరిగా వచ్చాను, కానీ ఆ దేవాతి దేవుని కృప. అయ్యగారి గురించి ఒక మాట చెప్పారు, లివిషన్ అయ్య గారు ఆయన ఎంతగా ప్రేమించారు. అదే ప్రేమ తొలిసారి లివిషన్ అయ్య గారు ఆయన పిలిచినప్పుడు అయ్యగారు చాలా పెద్ద మనసుతో నాకు ఫోన్ చేశాడు. ఏమని, అయ్యగారు ఈ మాదిరి లివిషన్ అయ్య గారు నన్ను ఆహ్వానిస్తున్నాడు, నేను రావచ్చా అని. అదేంటి అయ్యగారు ఆ మాట అంటావంటే, లేదు ఒకసారి మీ ద్వారా వచ్చాను కదా, మీరు నాకెంతో ఆతిథ్యం ఇచ్చారు కదా, నేను మిమ్మల్ని అడగకుండా రావడం శ్రేయస్కరం. అంటే మీరు వచ్చేదే మాకు సంతోషం, నిన్ను మళ్ళా ఒకసారి నిన్ను చూసే కృప నాకు దేవుడు ఇస్తాడు, రాండే గారు. నాకు అలాంటి భేదాలు లేవని, ఏ రోజు నాకు అలాంటివి లేవు. ఆయనకి తెలుసు ఆ మనసు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన సేవకులు ఎన్నో మార్లు పెద్ద పెద్ద సేవకులు కూడా వచ్చి ఉంటారు. లివిషన్ ఫోన్ చేసి, జోసఫ్ రెడ్డి నాకు ఆ సేవకుడు కావాలా, నాకు ఎప్పుడు అంచు పరిచయం ఉంటే, అయ్యగారు మీరు అడిగితే నేను పంపినా అనేవాడిని, ఎప్పుడు పంపించానని. కానీ ఆయనకున్న మైనస్ ఏంటంటే నేను అడిగితే ఆయన ఎప్పుడు పంపించేవాడు కాదు. అది మా ఇద్దరిలో అప్పుడప్పుడు డిస్కషన్ జరుగుతూ వచ్చేది. అయ్యగారు నువ్వు ఏది అడిగినా నేను కాదన్నో, నేను అడిగితే మటుకు నువ్వు కాదంటావని అనేవాడిని. అది ఒక వేరే విషయం. అది అంటే వాళ్ళకున్న కట్టుబాట్లు అయి ఉండొచ్చు బహుశా. ఆ విషయం ఒక్క విషయంలో బాధపడిన రోజులు ఉన్నాయి, ఎదురుగా ఆయనతో అన్ని రోజులు కూడా ఉన్నాయి నేను. అది వేరే విషయం. మరి ఇంకొక మాట ఏంటంటే, బ్రదర్ ఇందాక అయ్యగారు ఆయన నోపుకులు రాశారు. మరి ఈ అవకాశం ఇచ్చి ఈ ప్లాట్ఫారం కలుగు చేసి మరి మనందరినీ ఈ ఒక తాటికి తీసుకొచ్చిన గౌరవనీయులు మరి జోసఫ్ రెడ్డి గారికి, అలాగే మరి నన్నెంతో ప్రేమించి మరి ఇక్కడికి వచ్చిన సహోదరులు, సీనియర్ సంఘ కాపరి సక్సెసర్ గారైన సాల్మన్ రాజు గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే వచ్చిన దైవజనులందరికీ మీ అందరికీ వందనాలు. నేను ఈరోజు కువైట్లో దైవజనులతో మాట్లాడుతున్నాను. విశ్వాసులు ఉండొచ్చు, విశ్వాసులు వినండి, బట్ నా టార్గెట్ దైవజనులు. దేవుడు నన్ను 3 కారణాలు పంపించాడు. నా సేవ ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పలేను, కువైట్ ఇవన్నీ అంత అయిపోయింది. మనకు టైం ముందుకెళ్దాం, వాక్యంలోకి వెళ్దాం. కొన్ని మాటలు వాక్యంలో నేను ఎప్పుడు చెబుతా, 2-3 రెఫరెన్స్లతో నేను మాట్లాడతా. ఎవరు ఎదురు చెబుతానికి వీల్లేదు, భూమి మీద ఎవరు మాట్లాడకూడదు. 2-3 సాక్షులను బట్టి ఒక విషయం స్థిరపరచమని పౌలు భక్తుడు చెప్పాడు. నేను నీకు 2-3 రెఫరెన్స్లు చూపించినప్పుడు దానికి లోబడాలంతే. నీకు కష్టంగా ఉందా, నీకు ఇష్టం లేదా, నాకు అవసరం లేదు. బైబిల్లో 2-3 సాక్షులను బట్టి లోబడాలి. ఒక విషయం స్థిరపరచమన్నాడంటే 2-3 రెఫరెన్స్లతో నేను మాట్లాడతా, 2-3 రెఫరెన్స్లు ఇస్తా. ఎవరు మాట్లాడటానికి వీల్లేదు, భూమి మీద ఎవరు మాట్లాడతానికి. భూమి కువైట్ కాదు, ఇండియా కాదు, భూమి మీద అంటున్నాను నేను. ఎందుకంటే అంత ధైర్యం నాకు దేవుడు ఇచ్చాడు. 2-3 సాక్షులు చాలా ఇంపార్టెంట్. అందుకే 2-3 రెఫరెన్స్లతో నేను మాట్లాడినప్పుడు దైవజనులు, సేవకులు ఖచ్చితంగా దీనికి లోబడాలని నేను తెలియజేస్తున్నాను. అది మీకు నచ్చిందా, మిమ్మల్ని సంతోషపెట్టిందా, మిమ్మల్ని మీకు ఉపయోగం ఏంటి, మీకు లాభం ఏంటి, ఇవేవి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా, మరి నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కువైట్ ప్రాంతంలో ఈ కాన్సెప్ట్ మరి లివింగ్స్టన్ గారి ద్వారా ప్రారంభించబడింది అది. కాబట్టి దీన్ని వారు మరణించిన తర్వాత మరి ఇంకా కొంత ముందుకు తీసుకెళ్ళి ఇంకా ముందుకు ఈ కార్యక్రమం తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. అయ్యగారిని అడిగినప్పుడు మరి జోసఫ్ రెడ్డి గారు ఎంతగానో ప్రేమించి నాకు వీసా మరి తీసి ఇక్కడికి తీసుకొచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలి అని వారు ఇచ్చిన సపోర్టును బట్టి వారికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను 3 కారణాలతో దేవుడు నన్ను పంపించాడు. ఈ 3 కారణాలు ఏంటంటే, ఫస్ట్ పాయింట్,
మొదటి కారణం, ప్రజలు దేవునితో అధిక సమయం గడపాలి. ఇది మొదటి పాయింట్. అధిక సమయం, ఇది ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. అధిక సమయం నేను మాట్లాడుతుంది టైం స్పెండ్ చేయటం కాదు, గుర్తొచ్చినప్పుడు బైబిల్ చదవటం కాదు, బుద్ధి పుట్టినప్పుడు ప్రార్థన చేయటం కాదు. అధిక సమయం అనేది నేను మీకు వాక్యాధారాలతో చూపిస్తున్నాను. ఫస్ట్ రిఫరెన్స్ యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూడండి, ఏనండి నేను చెప్పేది. ఇండియా నుంచి వచ్చాను నేను, ఒక పై మాటలు చదవటానికి రాలేదు, ఏదో తేలిక మాటలో జోకులు వేయటానికి రాలేదు. ఒక సీరియస్ పాయింట్, మీరు చేయలేని పాయింట్ అది, మీరు అవిధేయత చూపే పాయింట్ అది. నేను క్లియర్గా చెబుతున్నాను. మీరు అవిధేయత చూపుతున్న విషయాన్ని నేను మీకు గుర్తు చేద్దామని వచ్చాను. మీరు అవిధేయత చూపుతున్నారంటానికి 3 రెఫరెన్స్లు నేను ఇస్తా. మేము విధేయత చూపుతున్నాం అంటానికి 3 రెఫరెన్స్లు ఎవరైనా మీలో ధైర్యం కలిగిన వాళ్ళు నాకు ఈ 3 రెఫరెన్స్లు ఇవ్వచ్చు. ఒకవేళ ఇవ్వలేకపోతే నేను చెప్పింది ఫాలో అవ్వండి. నేనే మిమ్మల్ని కొత్త వింత విషయాలు చేయమని చెప్పట్లా, వాక్యానికి లోబడమని చెబుతున్నాను. వాక్యానికి లోబడతలేదు అంటానికి 3 రెఫరెన్స్లు ఇస్తున్నా. లేదండి పాస్టర్ గారు మేము లోబడుతున్నాం అని చెప్తానికి 3 రెఫరెన్స్లు నాకు చూపించండి, లేదా 2 రెఫరెన్స్లు చూపించండి, ఎనఫ్. చూపించలేకపోతే నేను చెప్పిన దానికి లోబడండి, అంతే. ఈ పాయింట్ మీకు మీ దైవజనులకు తెలియజేయడానికి వచ్చాను. ఫస్ట్ పాయింట్ చూడ, ఫస్ట్ రెఫరెన్స్ చదవండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనము చేసిన తరువాత సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, చూడండి ఒకసారి, వీరికంటే అంటే ఆయనను ప్రేమించే బ్యాచ్ ఒకటి ఉంది. వీరికంటే ఎక్కువగా ప్రేమించే బ్యాచ్ ఇంకొకటి ఉంది. నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నా. క్రైస్తవులు 2 రకాలు. నార్మల్గా ప్రేమించేవాళ్ళు ఒకళ్ళు, ఎక్కువగా ప్రేమించేవాళ్ళు ఒకళ్ళు. వీళ్ళిద్దరిలో దేవుడు యేసు ప్రభుకి ఎవరు కావాలంట? ఎక్కువగా ప్రేమించేవాళ్ళు కావాలి. సో ఆ విధముగా ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు ఎక్కువగా సమయం గడుపుతారు. ఎక్కువగా ప్రేమించి మన ప్రేమ సమయం గడుపుతుంది. మనకి ఇష్టమైన వాళ్ళతో ఎక్కువ సమయం గడుపుతాం. మనము దేవునిని ఎక్కువగా ప్రేమిస్తే వాక్యముయో ప్రార్థనలో ఎడతెగక ఉన్నారు అపోస్తులు. ఆ విధముగా అధిక సమయం దైవజనులు గడపాలి. 2వ రెఫరెన్స్ యేసు తీయొద్దులండి, నేను చెప్పేస్తున్నాను. ఆయనే చెప్పాడు, నాకంటే భార్యనైనను బిడ్డలైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదన్నాడు. నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు అంటే ఆయనను ఎక్కువగా ప్రేమించాలి. అంటే ఎలా? అధిక సమయం గడపటం ద్వారా, వాక్యము యందు ప్రార్థన యందు ఎడతెగక ఉండటం ద్వారా మనము ఆయనను ఎక్కువగా ప్రేమిస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్, మనము ప్రేమిస్తున్నామా, ఎక్కువగా ప్రేమిస్తున్నామా? ఒక్కసారి టెస్ట్ చేసుకోండి. ఎక్కువగా ప్రేమించేటట్టు ప్రపంచంలో ప్రజలను తర్ఫీదు చేయాలి. ఎక్కువగా ప్రేమించేటట్లు ప్రజలను మోటివేషన్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఉన్నప్పుడు దేవుడు మరి నా లైఫ్ని హెచ్చరించాడు. నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎలా తెలిసిద్ది? ప్రేమ క్రియాపూర్వకంగా తెలియజేసింది. అప్పుడు నేను బైబిల్ చదువుతున్నప్పుడు 2 రెఫరెన్స్లు దేవుడు నాకు చూపించాడు. ఒకటి, దానియేలు జీవితంలో దినమునకు 3 అనే మాట రాయబడింది. దినమునకు 3. దావీదు జీవితంలోకి వస్తే దినమునకు 7 అన్నాడు. దినమునకు 3, దినమునకు 7. 2 రెఫరెన్స్లు. ఏమర్థమవుతుంది ఈ రెండింటి వల్ల? నీ ప్రార్థనకు కూడా ఒక సంఖ్య ఉండాలి. ఆయనకు 3 ఉంది, ఆయన దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు. ఈయనకి 7 ఉంది, ఈయన దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు. ఓకే, ఇద్దరు దేవునికి ఇష్టలుగా ఉన్న భక్తుల జీవితాల్లో ఏముంది? ఒక సంఖ్య ఉంది ప్రార్థనకు. ఇష్టానుసారంగా చేయలా, ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయటం, బిజీగా ఉన్నప్పుడు మానేయటం చేయలా, లేకపోతే కుదిరినప్పుడు అతివృష్టి అనావృష్టి టైపులో లేదు వాళ్ళ ప్రార్థనా జీవితం. ఈయన దినమునకు 3, ఆయన దినమునకు 7. అప్పుడు దేవుడు నాతో మాట్లాడి, నీకు కూడా ఒక సంఖ్య ఉండాలన్నప్పుడు నేను అప్పుడు దినమునకు 8 అనే ఒక సంఖ్యను ప్రారంభించాను. ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు ఒక సంఖ్య కలిగిన ప్రార్థనా జీవితాన్ని మోటివేషన్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని ప్రారంభించాను. ప్రార్థనా జీవితం ప్రారంభిస్తే
అప్పుడు ఉద్యోగాలు చేసేవాళ్ళు అందరూ నా మీద తిరుగుబాటు చేశారు. నీకేమయ్యా తింటమో ప్రార్థన చేయటమే కదా, రెండో పని ఏముంది, 8 కాదు 10 గంటలు చేస్తావు, మా పని ఏమనుకుంటున్నావు నువ్వు, ఉదయాన్నే లెగవాలి, డ్యూటీలకు వెళ్ళాలి, పిల్లలు పాల ప్యాకెట్లు కూరగాయలు పిల్లలు స్కూల్కి పంపాలి, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, ఉదయం అంతా ఆఫీసు, మళ్ళీ సాయంకాలం ఏమనుకున్నావు, అనుభవం లేకుండా మాట్లాడొద్దు అన్నారు. అప్పుడు నాకు అనిపించింది నేను కూడా ఏదైనా ఉద్యోగం చేస్తే బాగుండిద్దని. నేను డిగ్రీ చదివా. అప్పుడు దాకా నేను ఉద్యోగం ఆలోచనలు రాలా. నాకు ఒక కాలేజీ ప్రిన్సిపాల్గా ఉద్యోగం వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? నేను ఉద్యోగం చేస్తూ కూడా ప్రతిరోజు 8 గంటల దేవునితో గడిపేవాడిని. ఇప్పుడు నేను 7 సంవత్సరాలు నేను ఎవ్రీ మంత్ నాకు శాలరీ ఇచ్చేవాళ్ళు, తీసుకెళ్ళి వాళ్ళకే ఇచ్చేవాడిని. 7 years నేను శాలరీ లేకుండా ప్రిన్సిపల్గా పనిచేశాను. ఎందుకో తెలుసా? ఇప్పుడు కూడా నేను వేరే గ్రహంలో, భూమి మీద కాదు వేరే గ్రహంలో ఉండాలి ఎవరన్నా ఉంటే ఉద్యోగం చేసేవాళ్ళకి చెప్పగలను, దేవునితో అధిక సమయం గడపటం సాధ్యమే అని. సో ఇలా దేవునితో అధిక సమయం మోటివేషన్ చెయ్యాలి అనే ఉద్దేశంతో దేవుడు నన్ను పంపాడు. ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే, దేవుడు నన్ను పంపింది ప్రజలు సంఘంతో ప్రార్థన చేయాలి. చర్చి అనేది చాలా ఇంపార్టెంట్. సంఘంతో ప్రార్థన చేయాలి. 5 లక్షల రూపాయలు పెట్టి కొత్త సౌండ్ సిస్టమ్ తీసుకొచ్చానండి నేను. కోదాడ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కోదాడలో మీటింగులు పెట్టాను. లాడ్జిలో ఉన్నాను. అంతా సెట్ చేసిన తర్వాత నేను పిలుస్తాను, మీరు వచ్చి ప్రార్థన చేద్దు కానీ రమ్మన్నారు. సరే అన్న. వాళ్ళంతా సెట్ చేశారు బాగా. 5 లక్షల రూపాయలండి. ఇది 30 సంవత్సరాల క్రితం. 5 లక్షలు అంటే చాలా పెద్ద సౌండ్ బాక్సులు, అవి లావు హోండాలో అంటారు, అవన్నీ వేసుకొచ్చి మొత్తం కనెక్షన్లు ఇచ్చారు. ఫోన్ చేశారు, అన్న రండి అన్న. వచ్చాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ సౌండ్ సిస్టమ్ ప్రారంభిస్తున్నాం తండ్రి అని స్విచ్ చేశానండి. దీపావళి టపాకాయలు పేలినట్టు పేలి మొత్తం టపా పేలి. ఎంత బాధేసిందంటే, ఒకటి మీద ఒకటి చెప్పుకుంటున్నాడు, ఆడవాళ్ళు ఎట్టిదేనని, ఈడు ఈ కనెక్షన్ రాంగ్ ఇచ్చి ఉంటాడన్న, ఈడు ఈ కనెక్షన్ రాంగ్ ఇచ్చాడు, మొత్తం పేలిపోయినాయి, పొగలు వచ్చేసినాయి. నాకు చాలా బాధేసింది. నాకు ఒక గర్వం ఉండేది, నేనే 8 గంటలు ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది? ఏమండి, సైతాను నువ్వు 8 కాదు, మనకంటే బలమైన వాడు సైతాను ఎదుర్కొనే పవర్ దేవుడు నాకు ఇవ్వలేదు, మీకు ఇవ్వలేదు, ఇంకొకరికి ఇవ్వాల, సంఘానికి ఇచ్చాడు. సంఘంతో నువ్వు కనెక్ట్ అయితే ఆ పవర్ నీకు వస్తుంది. అది నేర్పాలి ప్రజలకి. అప్పుడు నుంచి నేను నెక్స్ట్ రెండో విషయం చెబుతానండి. ఎప్పుడైతే నేను ఆ మీటింగులకి వెళ్ళానో, ఆంధ్ర తెలంగాణ మొత్తం మీటింగులకి మొత్తం తిరిగాను. నేను తిరగని ఏరియా లేదు ఆంధ్ర తెలంగాణలో, అన్ని ప్లేసులు తిరిగా. ఒక లారీ పెట్టేవాడిని, ఆ లారీ ఓపెన్ అయితే స్టేజ్ అయిపోయేది. అది లారీ అని తెలియదు ఎవరికి, తలకాయ కనపడకుండా ఫ్లక్స్ కట్టేవాడిని. భలే ఉంది స్టేజ్ అనేవాడు, కింద చక్రాలు చూస్తే కానీ ఇది లారీ అని అర్థమయ్యేది కాదు. కుర్చీలు కొన్నాను, సౌండ్ సిస్టమ్ కొన్నాను, మొత్తం సర్కస్ ఒకటి తిరిగాను. మొత్తం అన్ని వస్తువులు పోతా. రాత్రులు నిద్రపోయేటప్పుడు ఎవడో ఒకడు వచ్చేవాడు, ఒక స్తంభం తీసుకెళ్ళిపోయాడు, ఒక లైట్ తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఏంటి నాకు ప్రాబ్లం ఏంటి? నేను ప్రార్థన కాపాడుకుంటున్నా కదా. అప్పుడు అర్థమైంది, దేవుడు మాట్లాడాడు. ఒక అతను మా డ్రైవర్ని పంపించారు చిలకలూరిపేట, వెళ్ళి సౌండ్స్ అవన్నీ సేవకు సంబంధమైన వేసుకురా అని. ఆడు వెళ్తున్నాడు, గుంటూరు దాటాడు, ఒక పావు గంటలో వెళ్తాడు చిలకలూరిపేట. వెళ్తుంటే మధ్యలో ఒక గుడి ఎదురుగా కరెక్ట్గా ఆపోజిట్లో ఒక పిల్లాడు డివైడర్ మీద ఆడుకుంటా కాలు జారి కింద పడ్డాడు. ఆడు కొడతాం ఎగ్గిరి అవతల పడిపోయాడు, చచ్చిపోయాడు. మా డ్రైవర్కి కొడతాడు. అది మళ్ళీ నాకు పెద్ద ప్రాబ్లం. పోలీసులు ఫోన్ చేశారు, ఎందుకు ఇట్లా జరుగుతుంది? సేవలో ఆటంకాలు. నా ప్రార్థన సరిపోవట్లా, నా ప్రార్థన చాలటం లేదండి. దేవుని బిడ్డలారా, ప్రార్థన చాలకపోతే అపవాది వాడు చేయాల్సిన పనులు వాడు చేస్తాడు. ఏంటి నేను ఆలోచిస్తున్నప్పుడు నా తప్పేంటో దేవుడు నాకు చెప్పాడు. సంఘముతో నువ్వు ప్రార్థన చేయటం లేదు. సంఘానికి పవర్ ఉంది, నీకు పవర్ లేదు. ఆ పవర్ అక్కడి నుంచి నువ్వు తెచ్చుకోవాలి. అక్కడి నుంచి నువ్వు తెచ్చుకుంటేనే నువ్వు దేవుడు పని చేయగలవు. నీ అంతటి నీకు పవర్ రాదు, నీ అంతటి నువ్వు శత్రువుని ఎదుర్కొనే పవర్ రాదు. అందుకే సంఘంతో ప్రార్థన, అందుకే సంఘాలు బలపరిచి సంఘంతో ప్రజలు ప్రార్థన చేసి దేవుని శక్తిని సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి అనుభవించేటట్టు చేయాలి. ఇది రెండో పని నాకు. ఇక మూడో పని దైవజనులు, సేవకులు. దైవజనుల కోసం నేను ఎంత కష్టపడ్డానంటే, మరి ఏందోనండి, నన్నే దేవుడు అట్ట తిప్పాడు. 28 బైకులు ఇచ్చారు ఇప్పటికి పాస్టర్లకి, నాకు బైక్ లేదు. ఏమండి, 28 బైకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళారు. నన్ను తీసుకెళ్ళి బైకులు ఎత్తుకొని రండి కడపలో అన్న అంటే, ఆయన అన్నాడు, ఎందుకులే
నాకు కొంచెం బిజీగా ఉంది, మా చిన్న ఆయన ఉన్నాడని చెప్పి వివేకానంద రెడ్డి గారిని పిలిచాడు. చిన్న ఆయన నువ్వు వెళ్ళి కడప వెళ్ళి కొంచెం పాస్టర్ గారు వాళ్ళు వచ్చారు, ఆ బైకులు ఇచ్చిన పోరు. ఆయన బిత్తరపోయాడు. పాస్టర్ నేను సైకిల్ ఇవ్వటం చూశాను కానీ బైకులు ఇవ్వటం ద్వారా చూడలేదు. ఏమని పెట్టారా, గొప్ప విషయం కాదు కానీ నాకెందుకో సేవకులు ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. సేవకులు ఎందుకు దేవుడు సేవకులను ప్రోత్సహించమన్నాడంటే, బాగా వినండి, సేవకులకు నేను చెబుతున్నాను. ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి సంబంధించినోడు, పక్క నియోజకవర్గానికి పనికిరాడు. ఒక కలెక్టర్ ఒక జిల్లాకు సంబంధించినోడు, పక్క జిల్లాకి పనికిరాడు. ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి సంబంధించినోడు, పక్క రాష్ట్రానికి పనికిరాడు. ఒక ప్రధానమంత్రి ఒక దేశానికి సంబంధించినోడు, పక్క దేశానికి పనికిరాడు. కానీ ఒక సేవకుడు ప్రపంచానికి సంబంధించినాడు. చాలా సంతోషం. చాలామంది సేవకులు చప్పట్లు కొట్టారు. నేను క్వశ్చన్ అడుగుతున్నాను, చప్పట్లు కొట్టినందుకు. క్వశ్చన్ అని అడగనివ్వండి. మీరు ఎప్పుడైనా సరే నేను ప్రపంచానికి సంబంధించిన వాడను అని ఫీల్ అయ్యారా? అది చాలా ఇంపార్టెంట్. ప్రపంచానికి సంబంధించిన వారు మనం. అందుకే బైబిల్లో ఉన్నత పిలుపు అని ఉంది. పౌలు అంటాడు, దేవుడు మనల్ని ఏ పిలుపుతో పిలిచాడంట? ఉన్నత పిలుపు. అంటే చిన్నది కాదు, పెద్ద టాప్ అంతే, దానికంటే పెద్దది లేదు. ఈ ప్రపంచంలో మనకంటే పెద్దోడు లేడు. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకండి, మనము మన జీవితంలో అప్పుడు దైవజనులు దేవుడు ఎందుకు నన్ను ప్రోత్సహించమన్నాడంటే వాళ్ళు ప్రపంచానికి సంబంధించినాడు. కానీ ఈరోజు ఉన్న ఇండియాలో ఉన్న సేవకులు కానీ కొంతమంది దైవజనులు ఎలా ఉంటున్నారంటే, ఈ 2 సంఘాలు జాలే, ఈ జాలే. ఎవరు చెప్పారు సార్ అని దేవుడు చెప్పాడా? దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పబోయే మాట, ప్రపంచ స్థాయిలో పనిచేయాలంటే ఏం చేయాలి, ప్రపంచ స్థాయిలో పనిచేయాలంటే ఏం చేయాలని అనే విషయాన్ని నేను చెప్పిన తర్వాత ఈ దర్శనాన్ని, ఈ విషయాలను మీకు వివరించి ముగిస్తాను. దేవుని బిడ్డలారా, ఎందుకు మనము ప్రపంచ స్థాయిలో వ్యక్తులుగా ఉండటం లేదు? ఎందుకు మనము ప్రపంచ స్థాయిలో ఉండటం లేదు? 3 రెఫరెన్స్లు ఇస్తున్నాను నేను. 3 రెఫరెన్స్లు. మనం ఎందుకు ప్రపంచానికి వెళ్ళాలి? మొట్టమొదటి రెఫరెన్స్, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఎందుకు వెళ్తలేదండి? పోనీ వెళ్తలేదు, ఎందుకు వెళ్తలేదు? వెళ్ళేదోటి చేయమని కనీసం ప్రార్థన చేస్తున్నాం మనం. ఎందుకు ఈ రెఫరెన్స్ను పక్కన పెట్టావు? ఈ రెఫరెన్స్ నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నాం? లేకపోతే మనకు కాదు, అది ఎవరికన్నా చెప్పాడా? ఇంకెవరు నెరవేరుస్తారు ఆయన ఉద్దేశాలనే? మనమే కదండి. అందుకే సర్వలోకానికి మనం వెళ్ళాలి. సెకండ్ పాయింట్, 2వ రెఫరెన్స్ చూపిస్తున్నా. రోమా 1వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చూడాలని కోరుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. ఎందుకు ప్రపంచ స్థాయిలో పనిచేయాలి? మీ విశ్వాసము సర్వలోకమునకు. చూసారా? మీ విశ్వాసం కువైట్ వరకు అన్నాడా? పోనీ మీ విశ్వాసం ఇండియా వరకు అన్నాడా? అక్కడ క్లియర్గా ఉంది, మీ విశ్వాసం సర్వలోకానికి ప్రచురం చేయబడాలి. అమెరికాలో తెలియాలి నీ విశ్వాసం ఏంటో, ఆస్ట్రేలియాలో తెలియాలి నీ విశ్వాసం ఏంటో, సర్వలోకానికి తెలియచేయాలి. ఇందాక జోసెఫ్ రెడ్డి గారు చెప్పినట్టుగా లివింగ్స్టన్ గారు తన శక్తి కొలది సర్వలోకానికి ఆయన యొక్క విషయం ఏంటో తెలియజేశాడు. దేవుని బిడ్డలారా, ఆయనని కాదు, ప్రతి వ్యక్తి దైవజనుడు బాధ్యత. అది ప్రతి వ్యక్తి దైవజనుడు చేసే పని. ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో గొప్ప గొప్ప పరిచర్యలు చేసిన దైవజనులు ఉన్నారు. ఇందాక చెప్పారు, మొన్న ఆ గొప్ప దైవజనుడు మొత్తం సర్వలోకానికి ఆయన శక్తి కొలది తెలియజేశాడు. బక్సింగ్ గారు సర్వలోకానికి ఆయన విశ్వాసాన్ని తెలియజేశాడు. అలాగే జాషువా డానియల్ గారు సర్వలోకానికి ఆయన యొక్క విశ్వాసాన్ని. వీళ్ళంతా దైవజనులేగా. మనం ఎందుకు ఆ స్థాయికి వెళ్ళలేకపోతున్నాం? మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం? కారణం ఏంటంటే, బాగా వినండి, ఇంట్రెస్ట్ లేనోళ్ళని దేవుడు వాడుకోడు సేవలో. ఏలియాకి బతకాలని ఇంట్రెస్ట్ లేదు. ప్రభువా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిన కాను, నన్ను తీసుకోమన్నాడు. ప్లీజ్ ఏలియా, అట్ట ఫీల్ అవ్వా ఏలియా, ఆ పనికి మాలింది యెజబెల్ ఏదో మాట అందా, నువ్వు ఎందుకు అట్ట ఫీల్ అవుతావు, నేను లేను నీకు అన్నా ఓదార్సలా. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒక పని చేయి, నీకు బదులుగా, నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నీకు బదులుగా మరొకళ్ళు వస్తారు, నీకు బదులుగా ఎలీషాని ఏర్పాటు చేయమన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, అరే ఇంట్రెస్ట్ లేకపోతే దేవుడు వాడుకాడు. అప్పటి నుంచి నేను ప్రభువా ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళు, ప్రపంచ దేశాలు మండుతూ ఉండేది నా హృదయంలో మంట మామూలుగా ఉండేది కాదు. దేవుని బిడ్డలారా, నేను 2 రెఫరెన్స్లు చెబుతూతో మాట్లాడుతున్నాను.
ఖచ్చితంగా ఒక దైవజనుడు ప్రపంచానికి సంబంధించినాడు. ప్రపంచంలో టైమ్స్ అనే మ్యాగజైన్ ఉంది. టైమ్స్ అనే మ్యాగజైన్ ఏం చేసిందంటే ప్రపంచంలో టాప్ లీడర్స్ని ఒక 10 మందిని సెలెక్ట్ చేస్తుంది. టాప్ లీడర్స్ ఇప్పుడు ట్రంప్, మోడీ, లేకపోతే సచిన్ టెండూల్కర్, ఇట్లా ప్రపంచంలో టాప్ లీడర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ 10 మందిని సెలెక్ట్ చేస్తారు. ఈ 10 మంది రకరకాలు వచ్చారు. ఈ 10 మందిలో ఒకడు డాక్టర్ బిల్లీ గ్రాహం. డాక్టర్ బిల్లీ గ్రాహం 10 సంవత్సరాలు వచ్చాడండి. భూమి మీద ఎవరు రాలా అలా. టైమ్స్ అనే రిపోర్ట్, ఈ రిపోర్ట్ చూసి అమెరికా గవర్నమెంట్ ఆయన ఇంటికి వచ్చింది, బిల్లీ గ్రాహం గారి ఇంటికి వచ్చింది. మాట్లాడ తెలుసు అంటే మేము వాళ్ళ అబ్బాయి వచ్చాడు ఫ్రాంక్లిన్ గ్రాహం హైదరాబాద్, అందులో నేను కూడా ఒక కన్వీనర్ని. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు టాప్ టైమ్స్ అనే మ్యాగజైన్ టాప్ ప్రపంచంలో మొదటి 10 మంది శక్తివంతమైన ప్రజలు మెచ్చుకుంటున్న వ్యక్తుల్ని 10 మందిని సెలెక్ట్ చేస్తారు. అందులో ఒకళ్ళు 1 సంవత్సరం వస్తారు, ఇంకొకళ్ళు ఇంకో సంవత్సరం వస్తారు. 10 సంవత్సరం ఎవరు రాలా. డాక్టర్ బిల్లీ గ్రాహం గారు ఒక్కడే 10 సంవత్సరాలు వచ్చాడు. ఆ రిపోర్ట్ చూసి ఆయన దగ్గరికి వచ్చారు. అయ్యా, మీ ఫాలోయింగ్ మామూలుగా లేదు, ప్రపంచంలో చాలా అద్భుతంగా ఉంది, మీరు చాలా గొప్ప వ్యక్తులు, శక్తివంతమైన వ్యక్తులు, మీరు కొంతకాలం అమెరికా దేశానికి అధ్యక్షులుగా ఉంటే ఇంకా ప్రపంచంలో సమాధానం పెరుగుతుంది, ప్రపంచంలో శాంతి పెరుగుతుంది, మాకు కూడా ఎంతగానో ఆనందంగా ఉంటుందంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా క్షమించండి, అంత చిన్న ఉద్యోగం నేను చేయను అన్నాడంట. ఎందుకని? ఆయన ప్రపంచానికి సంబంధించిన వాడు. కాబట్టి 3 రెఫరెన్స్లు ఇస్తున్నా. మొదటిగా సర్వలోకానికి వెళ్ళమని బైబిల్ చెబుతుంది. రెండవదిగా మీ విశ్వాసం సర్వలోకానికి ప్రచురం చేయమని చెబుతుంది. 3వ పాయింట్ ఏంటంటే మీరు లోకమునకు, మీరు కువైట్కి వెలుగన్నారా, ఇండియాకి వెలుగన్నారా, లేకపోతే పాలకొల్లుకి వెలుగన్నారా, లేకపోతే సిల్హలూరుపేటకు వెలుగన్నారా? దేనికి వెలుగండి? లోకానికి వెలుగు. అంటే అర్థం ఏంటో తెలుసా? లోకానికి వెలుగు అంటే అర్థం ఏంటో తెలుసా? కువైట్లో మండితే అమెరికాలో కనపడాలి మంట, గుంటూరులో మండితే ఆస్ట్రేలియాలో కనపడాలి మంట, గుంటూరులో మండితే ఆస్ట్రేలియా కనపడాలి, విజయవాడలో మండితే ఇంగ్లాండ్ కనపడాలి, హైదరాబాదులో మండితే అలాగే ఇంకా గల్ఫ్ కంట్రీస్, ఇంకా అనేక దేశాలు కనపడాలి. కానీ ఇండియా సేవకుల పరిస్థితి ఈరోజు కొంతమంది ఎలా ఉన్నారంటే గుంటూరులో మండితే పక్కన విజయవాడ కూడా కనపడతలేదు. సో నిన్ను ప్రపంచానికి తీసుకెళ్ళేది నీ మంట మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ప్రపంచానికి తీసుకెళ్ళేది. ప్రపంచంలో మనము అమెరికా ఆ లోకము గుర్తించేంత పెద్ద మంట మనకు ఉండాలండి. ఆ మంట ఈరోజు దైవజనులకు లేదు. ఆ మంట ఈరోజు లేనందువల్ల వాళ్ళు కనపడతలేదు. అమెరికా కనపడతలేదు, కెనడా కనపడతలేదు. నేను చాలా దేశాలు తిరిగానండి, నన్ను తీసుకెళ్ళింది నా మంటే, ఎవరు కాదు. మంటను బట్టి నేను బయటికి వెళ్ళాలి, వేరే చోట్లకి వెళ్ళాలి అన్న ఆ సామర్థ్యం దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు మండటం లేదు ఈరోజు? దైవజనులు మండకపోవటానికి కారణం ఏంటి? ఒకే ఒక రీజన్ అండి. ఒక మాట మేము చూపిస్తున్నాను చూడండి. లేవియా కాండము 6వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మీరు చూడాలని కోరుతున్నాను. లేవియా కాండము 6వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూడాలని కోరుతున్నాను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచూ ఉండవలెను, అది ఆరిపోకూడదు. నేను ఎక్కడికి వెళ్ళా ఒక క్వశ్చన్ అడుగుతా, మీ ప్రార్థనా గదిలో ప్రజెంట్లు ఎక్కువ, ఆబ్సెంట్లు ఎక్కువ? అందరూ అంటారు ఆబ్సెంట్లు ఎక్కువ. ఆరిపోతున్నారు ప్రజలు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆరిపోతే ఎంత డేంజరో తెలుసా? ఒక్కసారి మంట ఆరిపోతే ఎంత డేంజరో నేను చెబుతాను వినండి. జనవరి 1వ తారీఖు ప్రారంభించావు మంట, 2వ తారీఖు కొనసాగించావు, 3వసారి పెరుగుతుంది, 4వ తేదీ కొంచెం పెరిగింది, 5వ తారీఖు పెరుగుతుంది, 6, 7, 8, 9, 10, 20, 25వ తారీఖున ఒక అర్జెంటుగా ఒక మీటింగ్ వెళ్ళావు. ఒక ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టాడు, పిలిచాడు, హాస్టల్ అందరిని రావాలి. ఆ రోజు ఏదో వాళ్ళందరూ గిఫ్ట్లు ఇచ్చాడు. ఆ రోజు మంట ఆరిపోయింది. బిజీ వల్ల ప్రార్థన నడవలేదు. అప్పుడేమైందో తెలుసా? ఆ రోజు ఒక్కటే అవలా. మంట అనేది ఎప్పుడు కూడా కరెక్టెడ్గా ఉంటుంది. 1వ తారీఖు మంటను బేస్ చేసుకుని 2వ తారీఖు మంట డెవలప్ అవుతుంది. 2వ తారీఖు మంటను బేస్ చేసుకుని 3వ తారీఖు మంట అవుతుంది. 3వ తారీఖుని బేస్ చేసుకుని 4వ తారీఖు మంట పెరుగుతుంది. అట్లా పెరుగుతూ 25వ తారీఖున ఒక్కసారి ఆరిపోయిందంటే అంతకు ముందున్న 25 రోజులు మంట ఆరిపోయింది అన్నారు. ఇప్పుడు మంట ఎంత ఉంది వాళ్ళ దగ్గర?
ఏమీ లేదు. ఎన్ని రోజులు గడిచినాయి? 25 రోజులు. మళ్ళీ స్టార్ట్ చేసి 26వ తారీఖు, ప్రభువా నీకు స్తోత్రం, మంట స్టార్ట్ అయింది. మళ్ళీ 27 మంట పెరుగుతుంది. మళ్ళీ 28, 30, 1వ తారీఖు, ఫిబ్రవరి 2, 3, 4, 5 పెరుగుతుంది. మళ్ళీ 15వ తారీఖున, 20వ తారీఖున అర్జెంటుగా మీ బంధువులు పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చింది, ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజు నీకు మండటం కుదరలా. అప్పుడేమైంది? అంతకుముందు అన్న నెల రోజుల మంట ఆరిపోయింది. ఇప్పుడు 2 నెలలు వేస్ట్ అయిపోయినాయి. మంట ఎంత ఉంది? ఏమీ లేదు. ఈ లెక్క ప్రకారం మనం సేవకు వచ్చి 20-30 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని ఆబ్సెంట్లు అయినాయి? ఆ ఆబ్సెంట్లు అయిన ప్రతిసారి అంతకుముందు ఉన్న మంట ఏమైపోతుంది? ఆరిపోతుంది. సంవత్సరాలు ఏమో 30 అయింది, మంట ఏమో ఏమీ లేదు. ఇంకెప్పుడు అమెరికా కనపడే మంట వచ్చింది మనలో? ఇంకెప్పుడు ఆస్ట్రేలియా కనపడే వచ్చే మంట వచ్చిందండి? అందుకే ప్రపంచములో ఒక్కరోజు కూడా ప్రార్థనలో ఆబ్సెంట్ కాని ఒక సైన్యాన్ని తయారు చేయాలి. దానికి 2 రిఫరెన్సులు. హనోకు దేవునితో 300 సంవత్సరాలు నడిచాడు, ఒక్కరోజు ఆబ్సెంట్ లేదు. ఒకవేళ ఒక్కరోజు ఆబ్సెంట్ అయితే 300 అని రాయటానికి వీలు లేదు. ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ లేని ప్రార్థనా జీవితం కలిగిన ప్రజలను తయారు చేద్దాం. రెండో రిఫరెన్స్, కాలేబు 40 సంవత్సరాలు నడిచాడని ఉంది బైబిల్లో. ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ లేదు. అందుకే 40 అని రాయబడింది. దేవుని బిడ్డలారా, దయచేసి ప్రార్థనను తేలిగ్గా తీసుకున్నంత వరకు ప్రపంచ స్థాయిలో మంట పెరగదో, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను దైవజనులను ఎందుకు ప్రోత్సహిస్తున్నానంటే, నువ్వు మండాలి, ప్రార్థనలో నీ మంట స్థాయి పెరగాలి. ఎంతవరకు పెరగాలి? లోకానికి కనబడే అంతవరకు పెరగాలి. లోకంలో 195 దేశాలకు కనబడే అంతకు పెరగాలి. ఆ విధముగా అందుకే దైవజనుల కోసం నేను పనిచేయాలని దేవుడు నన్ను పంపించాడు. మన మంట పెరిగితే ఉపయోగం ఏంటో తెలుసా? నా లైఫ్ నా టర్నింగ్ చేసిన 2వ రెఫరెన్స్ నేను మీకు చూపిస్తున్నాను. నా జీవితాన్ని మార్చిన రెఫరెన్స్ 97వ కీర్తన 5వ వచనాన్ని ఒకసారి చూడాలని కోరుతున్నాను. 97వ కీర్తన 5వ వచనం ఒకసారి మీరు చూడాలని కోరుతున్నాను. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. చూశారండి? యెహోవా సన్నిధిలో అంట. పర్వతం అంటే ఒక సమస్య, పర్వతం అంటే ఒక ప్రాబ్లం, పర్వతం అంటే ఒక ఇబ్బంది. యెహోవా సన్నిధిలో ఆ పర్వతం ఏమైపోతుంది? కరిగిపోతుంది. దేవుని బిడ్డలారా, కరోనా టైంలో శవాలు పాతేయటానికి స్థలం లేక కరెంటు మిషన్లో పెట్టి స్విచ్ చేస్తే 10 నిమిషాల్లో అది బూడిదైపోతుంది, కరిగిపోతుంది. అప్పుడు అనిపించింది, ఇంత బలమైన ఎముకలు, బలమైన తొడలో మొత్తం 10 నిమిషాల్లో కరిగిపోతుందంటే ఎంత వేడి ఉంది దాంట్లో, ఎంత హీట్ ఉంది. ఇప్పుడు చెప్పండి, పర్వతం కరిగిపోవటం అనేది నీ మంట మీద డిపెండ్ అయ్యి ఉంది. ఎంత అధికంగా మంట ఉంటే అంత అధికంగా కరిగిపోతుంది. నీ మంట పర్వతాన్ని కరిగిస్తుంది. నీ ప్రార్థనా జీవితం పర్వతాన్ని కరిగిస్తుంది. కానీ ఆబ్సెంట్లు అవుతూ ఉంటే మంటంతా ఆరిపోతుంది. ఆబ్సెంట్లు అవుతూ ఉంటే మంటంతా ఆరిపోతుంది, పర్వతం కరగదు. ఒక మాట చెబుతానేనండి. పూర్వకాలంలో 2 రాజులు యుద్ధాలు చేసుకునేవాళ్ళు. ఒక రాజు గెలిచేవాడు, ఒక రాజు ఓడిపోయేవాడు. ఈ గెలిచిన రాజు ఓడిపోయిన రాజుని ఏం చేస్తాడు తెలుసు? సెకండ్ ఇచ్చి పంపుతాడా? అయ్యా నువ్వు బాగా ఈసారి గట్టిగా ట్రై చేయని. పంపడం, హింసిస్తాడు. గెలిచినోడు ఓడిపోయినోడిని హింసిస్తాడు. నేను నా ప్రార్థనలో ఓడిపోయినంటే గెలిచింది ఎవరండి? అపవాది. గెలిచిన వాడు ఓడిపోయినోడిని ఏం చేస్తాడు తెలుసా? బాగా వినండి. పర్వతాలు కరగాల్సినది పోయి పర్వతాలను పెంచుతాడు. ఈరోజు చర్చికి వస్తున్న దైవజనులు, విశ్వాసులకి ఒక దైవజనుడు చూపించాల్సిన మాదిరి ఏంటంటే, తన పర్వతాలు ఎలా కరిగిపోతున్నాయో చూపించాలి. అది చూపించకపోకుండా పర్వతాలు పెరిగిపోతున్నాయి. ఎంతోమంది దైవజనులు నేను చూశాను, వాళ్ళ లైఫ్లో పర్వతాలు పెరిగిపోతున్నాయి, ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి. పెరగకూడదు, కరిగిపోవాలి, కానీ పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? నీ మంట తగ్గితే పర్వతం పెరుగుతుంది. దేవుని బిడలారా,
నా లైఫ్లో ఇప్పుడు వరకు నేను ఒక సీనియర్ టీవీ స్పీకర్ ఇండియాలో. నేను ఎప్పుడు టీవీలో డబ్బులు అడగల. దాదాపు 25 సంవత్సరాలు టీవీలో మాట్లాడుతూ ఉన్నా. ఇండియా మొత్తంలో 500 ఛానల్స్ ఉంటే ఏ ఛానల్లో కూడా ఎవ్రీ డే 1 అవర్ ప్రోగ్రాం ఉండేది. ఇండియాలో లేదు. ఒకే ఒక ప్రోగ్రాం ఇండియా మొత్తం మీద. దేవునితో మాట, దెయ్యముతో ఆట, చిలకలూరిపేట. 1 అవర్ నాదే. అప్పుడు దేవుడు నాకు కొంచెం భారం, అనేక మందికి దైవజనులకు అవకాశం ఇవ్వచ్చు కదా అని ఆలోచన ఇచ్చినప్పుడు ఎంతోమంది దైవజనులు టీవీలోకి తీసుకొచ్చా. బెల్లంపల్లి ప్రవీణ్ గారు అయితేనేమి, పరలోక నేస్తం ఐజాక్ గారు, వీళ్ళందరూ ఎంతో పెద్ద ఇప్పటికీ నేనే వాళ్ళందరూ టీవీలో తీసుకొచ్చి, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళ డెనామినేషన్ ఏదో నాకు తెలియదు, దేవుని వాక్యం ప్రకటించండి అని సేవకుల కోసం ఎంతగానో నేను నిలబడ్డా. పబ్లిక్ నాకు ఇప్పటి వరకు నేను శుభవార్త ఛానల్ కట్టింది దాదాపు 6 కోట్లు ఇచ్చారు నాకు పబ్లిక్. నేను ఎప్పుడు వాళ్ళని డబ్బులు అడగలేదు. నాకు పర్వతం కరిగిపోవాలంటే మరొక ఆప్షన్ లేదు, మంట పెంచుకోవటమే. నేను లాస్ట్ ఇయర్ మలేషియా వెళ్తానికి 50 లక్షలు ఖర్చు అవుతుంది ఎస్టిమేషన్ వేసాను. ఎప్పుడు నా దగ్గర 10 లక్షలే ఉన్నాయి మొత్తం చూస్తే. ఇంకా నాకు 40 లక్షలు కావాలి. పెద్ద పర్వతం అయిపోయింది నాకు. నేను భయపడలా. ప్రార్థన దేవుని సన్నిధిలో పర్వతం మైనం వల్లే కరిగిపోయింది. ఎట కరిగి చేస్తాడు నాకు తెలియదండి. హైదరాబాద్లో ఒక ఆయనతో మాట్లాడతా, అయ్యప్ప 40 లక్షలు కావాలి సార్, ఇంకా ప్రార్థన చేయండి అన్న. ఆయన అన్నాడు, నేను ఇచ్చేస్తాను, నేను బ్యాలెన్స్ అన్నాడు. 5 రూపాయల దగ్గర నేను ఇచ్చేస్తాను అన్నాడు. తేలిక చెప్పేశాడు. 40 lakhs 1 person నాకు ఇచ్చేసాడు. ఎందుకు చెబుతున్నానంటే పర్వతములు మైనము వలె కరిగిపోతుంది. మంటను బట్టి మంట పెంచుకుంటే చాలు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దైవజనులు ఈ సూత్రం గుర్తించాలి, దైవజనులు ఈ ఫార్ములా గుర్తించాలి. మంట పెంచుకోవటం నేర్చుకోవాలి, పర్వతాలు కరిగించడం నేర్చుకోవాలి. ఒక దైవజనుడే విశ్వాసులకి పర్వతం దేవుని ప్రార్థన ద్వారా ఎలా కరిగించగలడో నేర్పించగలడం. అందుకే నేను ప్రపంచములో మంట మండే వ్యక్తులను తయారు చేద్దాం అనే ఒక విజన్తో నేను నీ మంచికి రావటం జరిగింది. ఏమండి, ఎందుకు మండాలి? నెంబర్ 1, ప్రపంచానికి కనపడాలంటే నువ్వు మండాలి. ఎందుకు మండాలి? నెంబర్ 2, పర్వతాలు కరిగిపోవాలంటే నువ్వు మండాలి. నెంబర్ 3, ఎందుకు మండాలో లాస్ట్ పాయింట్ చెప్పేది ముగిస్తాను. నేను టీవీలో మాట్లాడుతున్నప్పుడు, దెయ్యం గురించి చెబుతున్నప్పుడు ఒక్క ఫోన్ కాల్తో 30 మిస్డ్ కాళ్ళు వచ్చాయి. ఏందబ్బా ఎంత ఫ్లోటింగ్తో మాట్లాడుతున్నారని చెప్పి నేను వాళ్ళందరికి మళ్ళీ ఫోన్ చేసేవాడిని. దెయ్యాలు ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళందరూ నాకు ఫోన్లు చేసేవాళ్ళు. పాస్టర్ గారు రాత్రి అంతా దెయ్యంతో తొక్కుతుంది, మీద పడి తొక్కుతుంది, నాకు నిద్ర పడతలేదు అని నేను అనేవాడిని. అమ్మ యేసుప్రభు ఒక ఆమె ఫోన్ చేసింది నాకు రాజమండ్రి నుంచి. పాస్టర్ గారు రాత్రి అంతా దెయ్యం మీద పడి తొక్కుతుందండి, ప్రార్థన చేయండి. యేసుప్రభు నమ్మకమ్మ, తొక్కటం ఆగిపోయింది అనేవాడిని. వాళ్ళు అనేవాళ్ళు నమ్ముకుని 10 సంవత్సరాలు అవుతుంది అనేవాడు. అయినా తొక్కుతుందా? అవునండి. అప్పుడు నేను అనేవాడిని, నువ్వు దొక్కాల్సింది పోయి నిన్ను దొక్కతమేంది అనేవాడిని. సమాధానకర్తయ్యకు దేవుడు సాతాన్ను మీ కాళ్ళ క్రింద తొక్కిస్తాడన్నాడు. మనం దొక్కాలి. వీళ్ళు అంటారు, అది నన్ను దొక్కుతుందా, అది నిన్నెట దొక్కుతుందమ్మా, నువ్వు దొక్కాల్సింది పోయి అనేవాడు. నేను అదేనండి అర్థం కావట్లేదు. ఏంది అర్థమైంది నీ మొహం? మండే స్టవ్ మీద ఏగలవాలో మండే వ్యక్తుల మీద దెయ్యాలు రా, గుర్తుపెట్టుకో అనేవాడు. మండే స్టవ్ మీద ఏగలు వాళ్తాయా, మండే వ్యక్తుల మీద నువ్వు దెయ్యం ప్రాబ్లం ఎదుర్కొంటున్నావంటే నువ్వు ఆరిపోయావు. సో 3వ పాయింట్, ఎందుకు మండాలి? భూమి మీద ప్రతి విధమైన దెయ్యాన్ని అణిచివేయాలంటే నువ్వు మండాల్సిందే. సో అర్థమైందండి మండటం ఎంత ఇంపార్టెంట్. ఈ మంటను ప్రపంచానికి అంటించాలంటే నేనేం చేయాలి? మంటను గురించి నేను 220 పుస్తకాలు రాశాను. ప్రార్థన గురించే రాశాను. 220 పుస్తకాలు రాశాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఎక్కువ పుస్తకాలు రాసిన వాళ్ళు ఎవరని ఒక సర్వే చేసింది. సర్వే చేస్తే శ్యామ్ జౌదరి గారు ఎక్కువ పుస్తకాలు రాశాడు. కానీ ఆయన చనిపోయాడు. వాళ్ళకి బతికున్న వాళ్ళు కావాలంట. 1 సంవత్సరం మ్యూజిక్ మీద, 1 సంవత్సరం పాటల మీద, 1 సంవత్సరం లలిత కళలో, ఇట్లా సంవత్సరానికి పోస్టల్ డిపార్ట్మెంట్ ఒక్కొక్కళ్ళ మీద అవార్డులు ఇస్తూ వచ్చారు. అప్పుడు సాహిత్యం మీద ఇవ్వాలనుకున్నారు. ఎవరు ఇండియాలో ఎక్కువ పుస్తకాలు రాశారు? శ్యామ్ జౌదరి గారు చనిపోయాడు. నెక్స్ట్ ఎవరు ఉన్నారు చూడమన్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నన్ను కనుక్కొని నా పేరు మీద పోస్టల్ స్టాంపు, పోస్టల్ స్పెషల్ కవర్ను నేను ఇది మీకు చూపిస్తున్నా, రిలీజ్ చేసింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు ఇచ్చిన అవార్డు. నేను ఎందుకు మీకు చూపిస్తున్నాను? బడాయి కోసం కాదు, ఇది నాకంటే చిన్నదే. ఇది ఇండియాకి సంబంధించి, నేను ప్రపంచానికి సంబంధించిన. దీన్ని బట్టి
నేను ఎందుకు చూపిస్తున్నానంటే నాయన ఇండియా గవర్నమెంట్ నన్ను నమ్మింది, మీరు కూడా నమ్మండి అని చూపిస్తానికి. అర్థమైందండి? మరొక రూపం కాదు, గవర్నమెంటే నన్ను నమ్మింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలా నేను ప్రార్థన గురించి మాట్లాడుతున్నప్పుడు కొంతమందికి నేనంటే పట్టలేదండి, కొంతమందికి నేనంటే ఎందుకు మరి పడలా. అప్పుడు అనిపించింది నాకు, పడకపోతే పడపోయారు, అతను కూడా మండాలి. మరి ఎలా మండుతాడు? అప్పుడు నాకు అనిపించి ఇంటర్నేషనల్లో, ప్రపంచంలో పెద్ద పెద్ద దైవజనులు, డాక్టర్ బిల్లీ గ్రహం, డాక్టర్ పాల్ యాంగ్షో, డాక్టర్ రైన్హార్డ్ బాంకే, ఆ పెద్ద పెద్ద దైవజనులందరినీ నేను పిలవటం జరిగింది. ఒక నిమిషం, థామస్ పెద్ద పెద్ద దైవజనులు అందరికి ఉత్తరాలు రాశాను. నేను ఉత్తరాలు రాసి అందరికి ఉత్తరాలు రాశా. ఇట్లా మీ పుస్తకాలు నేను ట్రాన్స్లేషన్ పుస్తకాలు నేను ట్రాన్స్లేషన్ చేస్తున్నాను, తర్జుమా చేస్తున్నానని పెద్ద పెద్ద దైవజనులు అందరికి ఉత్తరాలు రాశాను. ఉత్తరాలు రాసి పెట్టినప్పుడు కొంతమంది డబ్బులు అడిగారు. డాక్టర్ బిల్లీ గ్రహం గారు వాళ్ళు డబ్బులు అడిగారు. ఓకే, డబ్బులు ఇచ్చేసాను. ఎంత కష్టమో తెలుసండి. ఆ విధంగా నేను డాక్టర్ బిల్లీ గ్రహం గారు నేను ఎక్కడ, ఇది దాదాపు మీరు ఇంగ్లీషు వర్షన్, చాలా కాస్ట్లీ పుస్తకాలు ఇవన్నీ. అలాగే రైన్హార్డ్ బాంకే ఈయన హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వస్తే ఈయన చంపడానికి ఉత్తరప్రదేశ్ 4 మాంత్రికులను పంపించారు. 4 మాంత్రికులు వచ్చారు. స్టేజి 4 వైపులు కూర్చుని మంత్రాలు అంతా ఉన్నారు. ఈయనకి ఒక అలవాటు ఉంది, స్టేజ్ మీద ఎక్కి హల్లెలూయా అంటాడు పెద్దగా. అప్పుడు మైక్ మాట్లాడుతున్నప్పుడు రక్తం కేసి చచ్చిపోవాలని ఆ మంత్రం యొక్క ఉద్దేశం. ఈ యథా ప్రకారంగా వచ్చాడు, మైక్ తీసుకున్నాడు, పెద్దగా హల్లెలూయా అన్నాడు. అప్పుడు ఈ 4 నురుగొక్కుండా వచ్చి ఆ స్టేజ్ మీద ఎదురు పడ్డారు. అరే ఇంకా వాకింగ్ కూడా చెప్పలేదు, అప్పుడే పనులు స్టార్ట్ అయినాయి ఏందబ్బా అని వెళ్ళి, అరే చూడండి పండి అంటే వాళ్ళకి తెలుగు రాదు, హిందీ వచ్చాడు. వాళ్ళు వెళ్ళి కనుక్కున్నారు, ఏంది హిందీ, ఎవరు మీరంటే అప్పుడు వాళ్ళు చెప్పారు, మేము ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాం, ఈయన చంపాలని వచ్చాం, మమ్మల్ని పంపించాడు. మేము మంత్రాలు చదువుతూ ఉండగా స్టేజ్ మీద ఎక్కి ఆయన ఏదో మంత్రం అన్నాడు, మా మంత్రాలు ఆగిపోయినాయి అన్నాడు. ఆయన ఏదో మంత్రం అన్నాడు, మా మంత్రాలు ఆగిపోయినాయి. అప్పుడు చెప్పాడు, ఏమండి అటువంటి గొప్ప వ్యక్తులండి వీళ్ళందరూ, ఊహించారు ప్రపంచాన్ని. ఈ ఫోటోలు చూడండి ఒకసారి, లోపల ఉంటాయి. అలాగే మరి నేను రాసిన పుస్తకాలు, వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే 100 నష్టాలు, అధిక సమయం ఎందుకు ప్రార్థించలేకపోతాం 100 కారణాలు, దేవుని స్వరం ఎందుకు వినలేకపోతున్నాం 100 విషయాలు, ఇట్లా అన్ని 100 మీద నేను పుస్తకాలు రాయటం జరుగుతుంది. అలాగే డాక్టర్ బెన్నీహిన్ పరిశుద్ధాత్మ గురించి కొత్త విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి డాక్టర్ బెన్నీహిన్ గారు. అలాగే మరణం తర్వాత జీవితం డాక్టర్ బిల్లీ గ్రహం. అలాగే స్మిత్ విగిల్స్వర్త్ 14 మందిని చచ్చిపోయిన వాళ్ళు లేపాడు ఈయన. ఆయన భార్య చచ్చిపోతే ఆగు నేను వచ్చిందా ఉంచండి అని చెప్పి వచ్చాడు. ప్రభు చెప్పకుండా వెళ్ళిపోయింది, బయట తీసురా తీర్పు లేపు అని లేచి కూర్చుంది. ఏందండి పిలిచారు? ఈలోపు పరిశుద్ధాత్మ మాట్లాడాడు, ఆమె పని అయిపోయింది, నేను ఆమె తీసుకెళ్ళిపోతున్నాను, నువ్వు ఆమెతో ఇక నువ్వు ఏ విధమైన సంబంధం లేవని. వెంటనే సరే నేను వస్తానని చెప్పి మళ్ళీ చచ్చిపోయింది. జస్ట్ ఊరికంట మాట్లాడి ఏదని కనబడింది, మళ్ళీ వెంటనే చచ్చిపోయింది. ఏమంటే అటువంటి సింపుల్ మరణించిన వ్యక్తుల్ని ఎంత తేలిగ్గా, ఎంత విశ్వాసాన్ని, అనారోగ్యం వచ్చిన వాళ్ళు ఎంత ఈజీగా, ఒక ప్రాబ్లం ఎంత తేలిగ్గా వీళ్ళు మోటివేషన్ తీసుకున్నారు ఈ పుస్తకం చదివితే అర్థమైంది. అలాగే డాక్టర్ బెన్నీహిన్, ఇవన్నీ కూడా మరి హిందీలో కూడా మేము ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాం అనడానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్. వీళ్ళందరూ పెద్ద పెద్ద దైవజనులు అండి, వీళ్ళంతా పెద్ద పెద్ద దైవజనులు. వీళ్ళని పుస్తకాలు చదివించాలి. ఎలా చదివించాలి ఇదంతా తెలుసా? అమెజాన్లో కూడా చూడండి, గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ 1400 రూపాయలు. ఇప్పుడు మీరందరూ 1400 రూపాయలు ఇచ్చి కొంటారు, దీన్ని కొనలేరు. ఇప్పుడు మీరు కొంటారేమో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న దైవజనులు కొనలేరు. మరి ఎలా చేయాలి? ఎలా వీళ్ళు పుస్తకాలు చదివించాలి? ప్రార్థన మంటను పెంచాలి. మంట పెరిగితే 3 ఉపయోగాలు చెప్పా. మంట పెరిగిందా ప్రపంచానికి కనపడతావు. 2 పర్వతాలు కరిగిపోతాయి. 3 ప్రతి విధమైన దెయ్యం నిన్ను టచ్ చేయదు. మంట పెరగపోతే ఈ 3 నష్టాలు ప్రతి వ్యక్తి అనుభవిస్తాడు. మంట పెంచాలంటే ఈ పుస్తకాలు చదవాలంటే నేనేం చేయాలి? అప్పుడు నేను ఆలోచించి, నేను ఇందాక చెప్పా 6 కోట్లు నాకు శుభవార్త పంపించారు. ఎవరెవరు పంపించారు లిస్టు చూశాను. ప్రతి నెల 1000 రూపాయల కంటే ఎక్కువ కానుక పంపిన వాళ్ళకి ఒక పుస్తకము ఒక గోల్డ్ బైబిల్. ఎందుకంటే బైబిల్ కూడా చదవాలండి. దివారాత్రులు చదవమన్నాడండి. దివారాత్రులు చదవమన్నాడు. 50 సార్లు కంటే ఎక్కువ ఎవరైనా చదివారు బైబిల్ చేతులు ఎత్తండి. 50. ఏమండి ఏం చేస్తున్నారండి మీరు? ఇలా నాకు దాదాపు నేను 100 సార్లు చదివాను బైబిల్ని. 100 సార్లు చదివా బైబిల్ని బాగా చదివించాలని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నాను. బైబిల్ని ప్రజల చేత చదివించాలని ఎంత డబ్బు ఖర్చు పెట్టాను తెలుసా? నేను ఆంధ్ర తెలంగాణ మొత్తం తిరిగి
వీళ్ళకి ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ లేదు, దేవుని వాక్యం చదవడం ఇంట్రెస్ట్ లేదని ఇసుగు పుట్టి కూర్చున్న టైంలో అమితాబ్ బచ్చన్ గారు కౌన్ బడేగా కరోడపతి అని ఒకటి పెట్టాడు. కౌన్ బడేగా కరోడపతి అని పెట్టాడు. పెట్టుకున్నారులే మనకెందుకని. దాన్ని తెలుగులో అక్కినేని నాగార్జున గారు మీలో ఎవడ కోటేశ్వరుడు అని పెట్టాడు. పెట్టుకున్నారులే మనకు సంబంధం. పెట్టుకుని కాదు, ఆడకు ఒక దైవజనుడు వెళ్ళాడు ఆయన దగ్గరికి. దైవజనుడు మంచి నాలెడ్జ్ ఉంది ఆయనకి. వాళ్ళు ఫోన్ ఆప్షన్ ఇస్తారు, నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఫోన్ చేసుకో, ఆ ఆన్సర్ కనుక్కోమని. ఆయన ఏం చేశాడు, అక్కడి నుంచి డైరెక్ట్ నాకు ఫోన్ చేశాడు. అన్నా నువ్వు డిగ్రీ చదివి కదా, ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంది అన్నాడు. అరే నేను ఇప్పుడు ఆడా డిగ్రీ చదివింది, నేను చాలా కాలం అవుతుంది అది, నువ్వు ఆడుండవు అంటే నేను పలానా చోట ఉన్నాను. అరే నువ్వు ఆడెందుకు ఉండవు అన్న 1 కోటి రూపాయలు అన్నా అన్నాడు. 1 కోటి రూపాయలు అన్న. పాపం దైవజనుడి మీద కోపం రాలేదు, కానీ ఏదో అవసరం ఏంటి ఆడకెందుకే, లేకపోతే ఆడకెందుకు వెళ్తాడు అనిపించి, సరే ఈ ప్రోగ్రాం ఎట్టుందో చూద్దామని నేను టీవీ పెడితే మా చర్చికి వచ్చి బాప్తిసం తీసుకుని మారు మనసు పొంది ఆయన శరీరం ఆయన రక్తంలో పాలు పొందుతున్న ఒక లేడీ వెళ్ళి అక్కినేని నాగార్జున గారి దగ్గర ముందు కూర్చుంది. ఆయన అడిగాడు, అమ్మ 1 కోటి రూపాయలు ఎత్తి నువ్వేం చేస్తావు అన్నాడు. ఆమె అంది, మంచి చర్చి కట్టేస్తానయ్యా అంది. చాలా సంతోషం అమ్మ అన్నాడు. రెడీనా? రెడీ. కంప్యూటర్ గారు స్టార్ట్ అన్నాడు. కంప్యూటర్ అడిగిద్దంట క్వశ్చన్. ఆ కంప్యూటర్ అంటుంది ఫస్ట్ క్వశ్చన్, ఫలానా డైలాగ్ ఏ సినిమాలో ఏ హీరోయిన్ అందాన్ని. అది ఏమైనా మత్తయి సువార్తలో ఉండిద్దా ఏమండి? అది ఏమైనా యోహాను సువార్తలో ఉండిద్దా? ఇప్పుడు దాకా నువ్వు బైబిల్ చదివిన వ్యక్తివి, నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చుని ఈ క్వశ్చన్ ఇప్పుడు ఈ ప్రశ్నకి ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి? అవి బైబిల్ పక్కన పెట్టి దేవునితో టైం స్పెండ్ చేయటం పక్కన పెట్టి టీవీలు చూడటం ప్రారంభం, సినిమాలు చూడటం ప్రారంభం. అప్పుడు దేవుడు నన్ను లేపాడండి. దేవుని సంఘంలో ఉన్న ప్రజలు ఎలా బయటికి వెళ్తున్నారు డబ్బు కోసం. ఓకే నీకు డబ్బు కావాలి, రైట్ ఇచ్చేసేయమన్నాడు. డబ్బులు ఇచ్చేయమన్నాడండి. డబ్బులు ఇచ్చేయమంటే వాళ్ళు ఎట్ట వాళ్ళ డబ్బులు పిలిచిస్తే ఎట్టదా వాళ్ళు ఏం చేస్తున్నారు, క్వశ్చన్లు అడుగుతున్నారు. నువ్వు కూడా క్వశ్చన్ అడుగు. ఇండియాలో వరల్డ్ క్రికెట్ కప్ ఉంది, వరల్డ్ టెన్నిస్ కప్ ఉంది, వరల్డ్ ఫుట్బాల్ కప్ ఉంది, వరల్డ్ బైబిల్ కప్ ఎందుకు ఉండకూడదు అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. వరల్డ్ బైబిల్ కప్ జడ్జి గారిని అడిగా. ఇండియా గవర్నమెంట్లో నేను ఈ పని చేయాలంటే ఏం చేయాలి? 2 పనులు చెప్పాడు. నెంబర్ 1, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావో మొత్తం రాసి బైబిల్లో రాసి రిజిస్టర్ చేసి సంతకం పెట్టిమన్నాడు. పెట్టించాను. గవర్నమెంట్ డబ్బు ఎలా వచ్చిందో నేను అడగదు, వచ్చిన డబ్బుకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టావో లేదని అడుగుతుంది. ట్యాక్స్ నెంబర్ తెప్పించుకో, ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్. ఆ పని చేశాను. చేసి ఫస్ట్ ప్రైజ్ 1 కోటి రూపాయలు వరల్డ్ బైబిల్ కప్ చూసి రాయమని చెప్పానండి. చూసి రాయితే డబ్బులు 1 కోటి రూపాయలు ఇస్తాడు ఉన్నాడు భూమి మీద. నేను ప్రకటిస్తే మనోళ్ళు కాపీ కొడతాం కూడా చేత కాదు. ఏమంటే చూసి రాయమన్నానండి. నేను ఇందిరాగాంధీ తాతయ్య అడుగుతున్నానా, నెపోలియన్ మనోడు ఏమైనా అడుగుతున్నానా, దావీదు మంత్రి ఎవరు ఎక్కడ రాయి చూసి రాయి. కాపీ కొడతాం కూడా రాయట్లేదు. నాకు కోపం వచ్చి హెడ్డింగ్ మార్చా. దమ్ముంటే చూసి రాయండి అని రాశాను. దమ్ముంటే చూసి రాయండి టాపీ హెడ్డింగ్ పెట్టా. చూసి రాయాలంటే దమ్ము ఉండాలి. నువ్వేం దమ్ముంటే చూసి రాయండి. ఎంత మోటివేషన్ చేస్తున్నాను తెలుసండి. యెహోవా నా కాపరి నాకు లేం కలదు. నరేంద్ర మోడీ గారు కూడా చెబుతారు, ఏడనో తెలియదు ఆయనకి. నాకు కావాల్సింది రెఫరెన్స్తో రాయాలి, వాక్య జ్ఞానాన్ని పెంచాలి. డబ్బు కావాలంటే ఇద్దాం, ఎన్ని మార్కులు అయితే అన్ని డబ్బులు ఇస్తాను. చివరికి ఎట్టకేలకు ఒక 1 కోటి రూపాయలు గెలుచుకుందండి. ఆమెకు ట్రిప్కి 5 లక్షలు ఇస్తున్నాం. ఎందుకు ఇవ్వాలండి? ట్రిప్కి 5 లక్షలు నేను ఎందుకు ఇవ్వాలాకి? నా లగ్జరీని పెంచుకోవచ్చు కదా. దేవుని బిడ్డలారా, దివారాత్రులు బైబిల్ చదవాలి. అందుకే బైబిల్ నేను ఇవ్వటం జరుగుతుంది ఫ్రీగా. లక్షల బైబిళ్ళు పంచేవాడు ఫ్రీగా ఎవ్రీ మంత్. అసలు ఇప్పుడు నాకు బైబిల్ సప్లై చేయలేకపోతున్నారు అక్కడ సొసైటీ వాళ్ళు, కానీ అయిపోయినాయి. దేవుని బిడ్డలారా, నేను అప్పుడు ఎవ్రీ మంత్ 1000 రూపాయలు నాకు ఎవరైతే కానుక పంపుతున్నారో వాళ్ళకి ప్రతీ నెల దాదాపు 2000 రూపాయలు విలువ చేసే మెటీరియల్ నేను పంపుతున్నా. పుస్తకాలు చదివి వాళ్ళు మండటం స్టార్ట్ చేశారు. ఇంకా దీన్ని పెంచాలని 3వ పాయింట్ యాడ్ చేశా. ఏంటి? 2 సంవత్సరాలు ఎవరైతే నాతో కలిసి పుస్తకాలు చదువుతారో 2 ఇయర్స్ వాళ్ళని ఒక్కొక్కరికి 50,000 ఖర్చు పెట్టి వేరే దేశానికి ఫ్రీగా తీసుకెళ్తాం ప్రారంభించాం. ఇప్పుడు మీరు ఇండియాలో ఉంటే ఇంత భక్తి ఉండేది కాదు మీకు. ఇక్కడ ఉన్నారు కాబట్టే మనిషికి ఏందోనండి, దేశం దాటితే భక్తి పెరిగింది. మరి అది రీజన్ ఏంటో మరి తెలియదు. అందుకే వేరే దేశానికి తీసుకెళ్ళాలి. ఈ దేశంలో ఉంటే వీళ్ళు భక్తి పెరగదు. వేరే దేశంలో 2 కారణాల వల్ల తీసుకెళ్తున్నాను నేను. 1, వాళ్ళని మండించాలి. 2, ఇండియా గవర్నమెంట్ వేరే దేశ స్పీకర్స్ అని ఇండియాలో ఎలా లేడు స్పీకర్స్గా. అందుకు నాకు అనిపించి ప్రపంచ స్థాయిలో పనిచేయాలంటే ఖచ్చితంగా వేరే దేశమే మనకు మంచి ప్లాట్ఫారం అని చెప్పి నేను బయటికి తీసుకొచ్చాను. మొట్టమొదటిగా పోయిన సంవత్సరం మలేషియా తీసుకెళ్ళాను. 120 మందికి మలేషియా తీసుకెళ్ళాను. ఇప్పుడు రేపు 23వ తారీఖున నేను థాయిలాండ్ తీసుకెళ్తాం ప్రారంభించాను. థాయిలాండ్ తీసుకెళ్తా నేను మరి మీ దగ్గరకు వచ్చాను. కువైట్ దేశంలో
మీరు కూడా మోటివేషన్ చేద్దాం. ఏమండి, వాళ్ళు ఇచ్చేది నాకు 24,000, నేను పెట్టేది 50,000. ఎవరు ఎక్కువ అండి? సింపుల్ లాజిక్. 2 సంవత్సరాలు వాళ్ళు ఎవరి మంత్ నాకు కానుకిస్తున్నారు. సరే, కానుకిస్తున్నారు, కానుక ఎవరికైనా ఇవ్వాల్సిందే మీరైనా. ఇప్పుడు మీరు ఎవరైనా కానుకిస్తున్నారు, నాకు ఏమిస్తా అంటారా? నేను నాకు కానుక ఇచ్చిన వాళ్ళకి నేను 3 పనులు చేస్తున్నా. 1, పుస్తకం పంపిస్తున్నా. 2, బైబిల్ పంపిస్తున్నా. 3, 50,000 పెట్టి బయటకు తీసుకెళ్తున్నా. 2 సంవత్సరాలు. అప్పుడు సేవకులు అన్నారు కొంతమంది, పాస్టర్ గారు 2 సంవత్సరాలంటే కొంచెం ఎక్కువండి, మాకు ఏదైనా కన్స్ట్రక్షన్ ఇవ్వకూడదు అన్నారు. సరేలే సార్, ఒక పని చేయండి, ఒక 25 మందిని మీరు మోటివేషన్ చేయండి, ప్రతి సంవత్సరం మిమ్మల్ని తీసుకెళ్తాను అన్న. సో ఇప్పుడు 2 పాయింట్లు చెప్పే మీకు, మీరు కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ కండి. నేను అయ్యగారితో మాట్లాడితేను, అలాగే మరి టీసీసీ తరఫున సాల్మన్ రాజు గారితో మాట్లాడితే సార్ ఒప్పుకున్నారు. సార్ అసలు ఒప్పుకోవటం చాలా బిజీగా ఉంటారు జోసఫ్ రెడ్డి గారు. మరి ఈ విషయంలో ఒప్పుకొని దేవుడు చిత్తాన్ని వారు గుర్తించి మరి ముందుకు వచ్చారు. అందుకే వారిని థాయిలాండ్ రమ్మన్నాను, సాల్మన్ రాజు గారిని థాయిలాండ్ రమ్మన్నాను. కానీ సాల్మన్ రాజు గారు కొంచెం బిజీ వల్ల నేను రాలేనన్నారు. సార్ ఒప్పుకున్నారు. ఒకసారి వారు వేదిక మీద వస్తే వారికి థాయిలాండ్ టికెట్స్ ఇవ్వాలని, నేను దయచేసి వారిని వేదిక మీదకి రావాలని ఫ్రీగా నేను తీసుకెళ్తున్నాను. ఒకసారి జోసఫ్ రెడ్డి గారు నేను అప్ అండ్ డౌన్ టికెట్స్ని వారికి నేను అందజేస్తున్నాను. దేవుడు ఇంకా రాబోయే కాలంలో, నేను చెప్పాను కదా, ప్రతి దేశానికి 195 దేశాలు తిరగాలి. జోసఫ్ రెడ్డి గారు కూడా 195 దేశాలు తిరగాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. దేవుడు మరి వారికి ఇచ్చిన మనసును ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. సో ఇలా